హలో అందరికీ. ఇప్పుడు ఇంకొక క్లాస్ లాగా సెకండ్ బిట్స్ ఇప్పుడు చెప్దాము. నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఆన్సర్. ఇలా రోజు కొన్ని బిట్స్ చెప్దాం అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసి క్రింది వానిలో సరిగా జతపరచండి. ఆప్షన్ 1 శారీరక వికాసము పరిసరం, సంజ్ఞానాత్మక వికాసము పరిణతి. ఆప్షన్ 3 సాంఘిక వికాసము పరిసరం. ఆప్షన్ 4 ఉద్వేగ వికాసం పరిణతి. ఇందులో ఏది దేంతో సరైనది అనేది ఆన్సర్ కామెంట్ చేయండి. శారీరక వికాసానికి పరిసరానికి సంబంధం లేదు. సంజ్ఞానాత్మక వికాసము పరిణతి కాదు. సాంఘిక వికాసము పరిసరము. సాంఘిక వికాసం అంటే సమాజంతో కూడుకొని ఉండేది, కాబట్టి ఈ పరిసరం కూడా సమాజానికి సంబంధించింది. కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. సాంఘిక వికాసము పరిసరము, ఈ రెండు జత సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఈ క్రింది ఏ దశలో పిల్లలు వారి సమవయస్కుల సమూహంలో క్రియాశీలక సభ్యులు అవుతారు? ఆప్షన్ 1 శైశవ దశ. ఆప్షన్ 2 బాల్య దశ. ఆప్షన్ 3 కౌమార దశ. ఆప్షన్ 4 వయోజన దశ. పిల్లలు వారి సమవయస్కుల సమూహంలో క్రియాశీలక సభ్యులవుతారు ఏ దశలో? అంటే వారి తోటి విద్యార్థులతో సమూహంగా కలిసి ఆడుకోవడం అలాంటివన్నీ ఎప్పుడు చేస్తారు, ఏ దశలో చేస్తారు అని అంటే శైశవ దశ, బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ. కౌమార దశలో తన సమవయస్కులతో కలిసి ఆడుకోవటం, ఇంకా ఇతర పనులన్నీ చేస్తూ ఉంటారు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. భావనల అభివృద్ధి ప్రాథమికంగా దేనిలో భాగం? భావన అంటే తమ భావాలను వ్యక్తీకరించేది. ఆ భావన అభివృద్ధి ప్రాథమికంగా దేనిలో భాగం? ఉద్వేగ వికాసం, సంజ్ఞానాత్మక వికాసం, శారీరక వికాసం, సాంఘిక వికాసం. ఆన్సర్ కామెంట్ చేయండి. ఉద్వేగ వికాసం, సంజ్ఞానాత్మక వికాసం, శారీరక వికాసం, సాంఘిక వికాసం. భావన అంటే తన భావనలను తెలియజేసేది, కాబట్టి సంజ్ఞానాత్మక వికాసం ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఇప్పుడు 4th క్వశ్చన్ చూసుకుందాం. మానవ వికాసమును ఏ విధంగా విభజించి అధ్యయనం చేయవచ్చు? మానవ వికాసాన్ని ఏ విధంగా విభజించి అధ్యయనం చేయవచ్చు? ఆప్షన్ ఏ శారీరక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ మరియు సాంఘిక. ఆప్షన్ 2 ఉద్వేగ, సంజ్ఞానాత్మక, ఆధ్యాత్మిక మరియు సామాజిక, మనోవైజ్ఞానిక. ఆప్షన్ 3 మనోవైజ్ఞానిక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ మరియు శారీరక. ఆప్షన్ 4 శారీరక, ఆధ్యాత్మిక, సంజ్ఞానాత్మక మరియు సామాజిక. ఇందులో మానవ వికాసానికి సంబంధించింది ఏది అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. శారీరక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ మరియు సాంఘిక, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వికాసం ఏ దశ నుండి ప్రారంభం అవుతుంది? వికాసం అనేది ఏ దశ నుండి ప్రారంభమవుతుంది? శైశవ దశలోన, పూర్వ బాల్య దశన, ఉత్తర బాల్య దశ, ప్రసవ పూర్వ దశ. వికాసం ఏ దశ నుండి ప్రారంభం అవుతుంది? ఆప్షన్ 4 ప్రసవ పూర్వ దశ. వికాసం అనేది ఏ దశ నుండి ప్రారంభమవుతుందంటే ప్రసవ పూర్వ దశ. అంటే శిశువు పుట్టే టైంకి, అంటే గర్భంలో ఉన్నప్పుడే
కొంచెం నేర్చుకుంటాడు అని, వికాసం చెందుతారు అని. నెక్స్ట్ క్వశ్చన్, కౌమార దశకు సరిగా సరిపోయే ప్రవచనం ఏది? ఆప్షన్ 1, భావోద్వేగాలలో తీవ్రమైన ఒడిదొడుకులు ఏర్పడతాయి. చదువు పట్ల నిర్లక్ష్యం వహించడం. ఆప్షన్ 3, మూర్త విషయాలపై ఆలోచన పెరుగుతుంది. ఆప్షన్ 4, ప్రజ్ఞాలబ్ధిలో అమితంగా పెరుగుదల కనిపిస్తుంది. కౌమార దశకు సరిపోయే ప్రవచనం, ఇందులో కౌమార దశకు సరిపోయే ప్రవచనం ఏది అంటే ఆప్షన్ 1 అనేది భావోద్వేగాలలో తీవ్రమైన ఒడిదొడుకులు ఏర్పడతాయి. ఈ కౌమార దశలో వారి యొక్క ప్రవర్తన ఇవన్నీ కొంచెం మారుతూ ఉంటాయి. దానివలన భావోద్వేగానికి ఇలాంటికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక 13 సంవత్సరాల పిల్లవాడు తరచుగా తనకంటే పెద్దవారితో వాదిస్తూ ఉంటాడు. ఎవరు? 13 సంవత్సరాల పిల్లవాడు తనకంటే పెద్దవారితో వాదిస్తూ ఉంటారు. తాను భావించినది, చేసినది సరైనది అని నిరూపించాలనుకుంటాడు. అతను వికాస పరిణామంలో ఏ దశలో ఉన్నాడు? అంటే తాను చేసిందే రైటు అని పెద్దవాళ్ళతో వాదిస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను ఏ వికాస దశలో ఉన్నాడు అంటే పూర్వ బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ, బాల్య దశ. ఆప్షన్ 2 కౌమార దశ. ఈ కౌమార దశలే భావోద్వేగానికి గురవటం, ఎవరైనా చెప్పిన మాటలు వినకపోవటం, ఏదైనా అంటే దానిని వాదించి చెప్పటం, ఇలాంటివి ఉంటాయి. అందుకే పెద్దవారితో కలిపి వాదిస్తూ ఉంటారు వారికంటే. కాబట్టి కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా పిల్లలు మానసిక వికాసాన్ని మదింపు చేయుటకు వీటిని ఉపయోగిస్తాం. మానసిక వికాసాన్ని మదింపు చేయటానికి వీటిని ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 ప్రజ్ఞా పరీక్షలు, వికాస పట్టికలు, అభివృద్ధి పట్టికలు, విద్యా మానసిక పరీక్షలు. ఇందులో మానసిక వికాసాన్ని మదింపు చేయటానికి దేనిని ఉపయోగిస్తారు? ఆన్సర్ కామెంట్ చేయండి. దీంట్లో వికాస పట్టికలను ఉపయోగిస్తారు. మానసిక వికాసాన్ని మదింపు చేయటానికి వికాస పట్టికలు అనేవి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, చిరుప్రాయంలోని అభివృద్ధి మరియు వికాసం యొక్క లక్షణం. చిరుప్రాయంలో అంటే చిన్నతనంలో వారి యొక్క అభివృద్ధి, వికాసం, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఆప్షన్ 1 నైపుణ్య అభివృద్ధి. ఆప్షన్ 2 సాంఘికీకరణ. ఆప్షన్ 3 విద్యా అనుభవాలు. ఆప్షన్ 4 సాగే గుణము, సంక్లిష్టత, త్వరణము. చిరుప్రాయంలో అభివృద్ధి, వికాసం యొక్క లక్షణాలు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. చిరుప్రాయంలోని వారికి సాగే గుణము, సంక్లిష్టత మరియు త్వరణం అనేవి లక్షణాలుగా కనిపిస్తాయి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువులో భాషాగ్రాహ్యత ఎప్పుడు మొదలవుతుంది? అంటే శిశువు అంటే ఇతరులు చెప్పేది ఏదైనా ఉంటే దాన్ని ఎప్పుడు గ్రహిస్తాడు? 12 నెలలు ఉన్నప్పుడా, 6 నెలలు, 2 సంవత్సరాలు, 18 నెలలు? దీనికి ఆన్సర్ చేయగలరు అనుకుంటున్నాను, కామెంట్ చేయండి. శిశువులో భాషాగ్రాహ్యత అంటే ఇతరులు చెప్పేదాన్ని ఎప్పుడు, ఏ నెలల్లో గ్రహిస్తాడు అనేది. ఇక్కడ శిశువు 6 నెలల్లో గ్రహించగలుగుతాడు. ఇతరులు చెప్పేది 6 నెలల్లో గ్రహించగలుగుతాడు. మాట్లాడలేకపోవచ్చు కానీ చెప్పేది గ్రహిస్తాడు. వాళ్ళు చేస్తున్న పనులను ఏవైనా ఉంటే వాటిని చూసి పలానా చేస్తున్నారు అని గ్రహిస్తాడు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్వయంగా కానీ ఇతరులతో కానీ
సర్దుకుపోయే అధిక సామర్థ్యాన్ని ఈ క్రింది వికాసం వివరిస్తుంది. స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకుపోయే అధిక సామర్థ్యాన్ని ఈ క్రింది వికాసం అనేది వివరిస్తుంది. ఏంటది? ఆప్షన్ ఉద్వేగ వికాసమా, నైతిక వికాసం, సాంఘిక వికాసం, సంజ్ఞానాత్మక వికాసం. స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకుపోయే అధిక సామర్థ్యాన్ని ఈ క్రింది వికాసం వివరిస్తుంది. ఆప్షన్ 3 సాంఘిక వికాసము. సాంఘిక వికాసము స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యవ్వన ఆరంభ దశ. ఇందులో యవ్వన ఆరంభ దశ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల హార్మోన్ల మార్పు దశ. 2 బాలికల కంటే బాలురు పొడవుగా కనిపించి హఠాత్తుగా పెరుగుదల సంభవించే 1 నుంచి 2 ఏళ్ల కాలం. ఆప్షన్ 3 కౌమార దశ మాదిరిది, కౌమార దశ లాంటిది. ఆప్షన్ 4 బాలికల్లో కంటే ముందు బాలురలో కలుగుతుంది. యౌవన ఆరంభ దశ అనేది ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల హార్మోన్ల మార్పు దశ. ఈ దశలో హార్మోన్ల మార్పు లైంగిక పరిణతికి దారితీస్తుంది. ఈ 2 జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానం ఏది? శిశువు పుట్టగానే వారిలో అభివృద్ధి చెందే జ్ఞానం ఏది అంటే, పుట్టగానే వాళ్ళలో ఒక లక్షణం అనేది ఉంటుంది, అంటే వాళ్ళకి తెలుసు. అది ఏంటి అంటే స్పర్శ. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానం అంటే అన్నీ అంతగా అభివృద్ధి చెందవు, కానీ స్పర్శ అనేది అభివృద్ధి చెంది ఉంటుంది. అందుకే పుట్టిన వెంటనే తల్లి చేతికిస్తారు, తల్లి యొక్క స్పర్శ తెలుస్తుంది అని, గుర్తుపడుతుంది అని. నెక్స్ట్ క్వశ్చన్, తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి. తులనాత్మకంగా అంటే సమానంగా, ఉద్వేగాలు సమానంగా ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి. ఏ దశలో? బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ, యవ్వన ఆరంభ దశ. ఆప్షన్ 2 శైశవ దశ రైట్ ఆన్సర్. తులనాత్మకంగా ఉద్వేగాలు అనేవి శైశవ దశలో మార్పు చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చినది. ఒక శిశువు అంటే ఒక పాప ఇంకో ఏడుస్తున్న పాపకి తన బొమ్మ ఇచ్చి ఓదార్చింది. ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీనిని తెలియజేస్తుంది. తను అలా ఓదార్చడానికి ప్రయత్నించింది కదా, తన యొక్క ప్రవర్తన దేనిని తెలియజేస్తుంది అంటే సాంఘిక వికాసం. ఆప్షన్ 2 సాంఘిక మరియు ఉద్వేగ వికాసం. ఆప్షన్ 3 ఉద్వేగ వికాసం. ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక వికాసం. ఇక్కడ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సాంఘిక వికాసం మరియు ఉద్వేగ వికాసం, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాని వలె ఉండవలనా లేదా వయోజనుల వలె ఉండవలనా అనే సందిగ్ధ స్థితిలో ఉండే శిశు వికాస దశ ఏది అంటే పిల్లవాళ్ళ ఉండాలా పెద్దవాళ్ళ ఉండాలా అనే సందిగ్ధంలో ఉంటారంట. దాన్ని ఏ వికాస దశ అని అంటారు? ఆప్షన్ 1 వయోజన దశ. ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 3 కౌమార దశ. ఆప్షన్ 4 పూర్వ బాల్య దశ. పిల్లవాళ్ళ వలె ఉండవలన
వయోజనుల వలె ఉండవలన అనే సందిగ్ధత కలిగిన వికాస దశ ఏది అంటే ఆప్షన్ 3 కౌమార దశ. కౌమార దశలో ఇలా అనిపిస్తుందంట, పిల్లవాని వలె ఉండవలన లేదా వయోజనుల వలె ఉండవలన అని. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యానికి ఉదాహరణ. సూక్ష్మ చలనాత్మక నైపుణ్యానికి ఉదాహరణ ఆప్షన్ 1 అరచేతితో పట్టుకొనుట, ఆప్షన్ 2 కూర్చునుట, 3 పాకుట, ఆప్షన్ 4 నడుచుట. చలనాత్మక నైపుణ్యానికి సంబంధించింది. చలనాత్మక నైపుణ్యం అంటే చిన్నపిల్లలకు సంబంధించి అరచేతితో పట్టుకుంటా. చలనాత్మక నైపుణ్యానికి సంబంధించింది అరచేతితో పట్టుకుంటా. ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, ఒక శిశువు అంటే ఒక 8 నెలలు ఉండే శిశువు తను మొదట 2 చేతులతో బొమ్మను పట్టుకొని ఆ తర్వాత క్రమంగా తన వేళ్ళతో బొమ్మను తీసి పట్టుకోగలుగుతుంది. దాన్ని కూడా చలనాత్మక నైపుణ్యానికి సంబంధించిందిగా చెప్పుకున్నాం ముందు వీడియోలో. ఇప్పుడు కూడా సేమ్ దానికి సంబంధించింది కాబట్టి అరచేతితో పట్టుకునుట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ అభివృద్ధి దశలో పెరుగుదల వికాసం వేగంగా ఉండడాన్ని గమనిస్తాం. ఏ దశలో పెరుగుదల వికాసం అనేవి వేగంగా ఉండటాన్ని మనం గమనిస్తాము అంటే ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 2 వయోజన ప్రారంభ దశ, ఆప్షన్ 3 శైశవ దశ, ఆప్షన్ 4 పూర్వ బాల్య దశ. ఇప్పుడు పెరుగుదల వికాసం వేగంగా ఉండటాన్ని గమనించే దశని శైశవ దశ అని అంటారు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కౌమారులకు వర్తించదు. ఈ ఆప్షన్లో ఏది కౌమారులకు వర్తించదు అని అంటున్నారు. ఆప్షన్ 1 విమర్శకు స్పందిస్తారు, ఆప్షన్ 2 స్నేహితుల చేత ప్రభావితులు అవుతారు, ఆప్షన్ 3 వ్యక్తి ఆరాధన చేస్తారు. అంటే ఏదైనా వ్యక్తిని వారు చెప్పింది వినడం అలా చేస్తూ ఉంటారు, వ్యక్తి ఆరాధన చేస్తారు. ఆప్షన్ 4 స్థిరంగా ఉంటారు, ఏం లేకున్నా అలా ఉంటారు. ఇందులో కౌమారులకు ఏది వర్తించదు అని అంటే స్థిరంగా ఉంటారు. అంటే కౌమారులు స్థిరంగా ఉండరు. ఈ 3 రైట్ ఆన్సర్స్. విమర్శకు స్పందిస్తారు, స్నేహితుల చేత ప్రభావితులవుతారు, వ్యక్తి ఆరాధన చేస్తారు. స్థిరంగా ఉండరు. ఇది కౌమారులకు వర్తించినది ఏది అని అడిగారు కాబట్టి స్థిరంగా ఉండదు అనేది ఇందులో రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్వేగ ఒత్తిడి నుండి మనలను మనం కాపాడుకోవడానికి చేసే కృత్యాలు ఇలా అంటారు. ఉద్వేగము, ఒత్తిడి, వీటి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి చేసే కృత్యాలను ఏమంటారు అంటే ఎమోషనల్ కంటాజియన్, ఎమోషనల్ కేథార్సిస్, ఎమోషనల్ డిస్ప్లే, ఎమోషనల్ మాస్క్స్. ఇందులో ఏ కృత్యాన్ని అంటారు అంటే ఆప్షన్ 2 ఎమోషనల్ కేథార్సిస్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. శిశువు దీనిలో పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. అంటే దేంట్లో పరిపక్వత పొందినప్పుడు కౌమారుడిగా మారాడు అని చెప్తారు అంటే భౌతిక వికాసం, లైంగిక వికాసం, సాంఘిక వికాసం, మానసిక వికాసం. ఇందులో పరిపక్వత పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పడానికి ఏ వికాసం అనేది ఉపయోగపడుతుంది అంటే లైంగిక వికాసం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేతర భాషను మాట్లాడే కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు బోధించేటప్పుడు ఇలా భావించడం సరైనది. ఆప్షన్ 1 బహుభాషా పిల్లలు విద్యాపరంగా వెనుకబడి ఉంటారు. ఆప్షన్ 2 కొత్త దానిని అలవాటు చేసుకొనుటకు గాను పిల్లలు పూర్వ భాషను సంస్కృతిని వదిలివేస్తారు.
ఆప్షన్ 3, ఒక భాషలో నైపుణ్యత రెండో భాషను నేర్చుకుంటలో ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలలో ద్విభాషను ప్రోత్సహించడం వలన భాషా నైపుణ్యాలు మెరుగవుతాయి. నెక్స్ట్ ఆప్షన్ 4, బడిలో పిల్లల భాషకు సంస్కృతికి పునర్భరణం అందించకపోయినా నష్టం లేదు. ఎందుకనగా అవి ఇంటి వద్ద పోషించబడతాయి. ఇందులో ఆంగ్లేతర భాష మాట్లాడే కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు బోధించేటప్పుడు ఎలా భావిస్తారు అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఒక భాషలో నైపుణ్యత అనేది రెండో భాష నేర్చుకున్నటలో ఉపయోగపడుతుంది. అంటే ఒక భాషలో ప్రావీణ్యం రెండో భాష నేర్చుకోవటానికి కొంచెం ఈజీగా ఉంటుంది. కాబట్టి పిల్లలను ద్విభాషను ప్రోత్సహించడం వల్ల భాషా నైపుణ్యాలు అనేవి మెరుగుపడతాయి. వాళ్ళలో భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి. అంటే 2-3 భాషలు నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల ఉద్వేగ వికాసాన్ని పెంపొందించుటకు ఇది సరైన పరిసరం. ఏది సరైన పరిసరం? ఆప్షన్ 1 ఉదాసీనమైన, ఆప్షన్ 2 ప్రబలమైన, ఆప్షన్ 3 అనుకూలమైన, ఆప్షన్ 4 అనుమతించే. పిల్లలు ఉద్వేగ వికాసాన్ని పెంపొందించుటకు ఇది సరి అయినది. ఆప్షన్ 4 అనుమతించే. ఓకే అండి, ఇందులో బిట్స్ మీకు చాలా వరకు తెలుసని అనుకుంటున్నాను. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.